రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి ముమ్మరమైంది. ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా ప్రచార బరిలోకి దిగి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ మేరకు శ్రీ బద్దిపోచమ్మ వీధిలోని 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి నామాల ఉమాలక్ష్మీరాజంతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వార్డు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గవర్నమెంట్ కాంగ్రెస్ రోడ్ అయిపోతుంది. ఇందిరా మిల్లే కదా ఇప్పుడు రెండంతా ఇక అందరు చెప్పు రైట్. 11వ తేదీ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ చేతి గుర్తుపైన ఓటు వేసి 1 నుంచి 28 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని చెప్పని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు 7, 8, 23, 28 1 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అని కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభ్యర్థులను వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి సందర్భంలో ఓటర్ల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పరిపాలన మొదలై ప్రజాపాలన మొదలై రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యే ఎంపికైన తర్వాత జరుగుతున్నటువంటి సంక్షేమం ఓవైపు అభివృద్ధి మరోవైపు మా కళ్ళకు కట్టిగా కనిపిస్తుంది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పిన ఒక విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ప్రధానంగా గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు కూడా ఇవ్వని సందర్భం ఈరోజు మీరు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఆనాడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇవ్వలేరు, ఈరోజు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. కాబట్టి మేము ఈసారి పేదల కోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేస్తామని 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు రుణమాఫీ చేసిరు, ఏకకాలంలో 2 లక్షలు అని చెప్పేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ప్రజల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. సంక్షేమంతో పాటు ప్రధానంగా వేములవాడ పట్టణ అభివృద్ధి పైన ప్రజలకు ఓ చక్కటి అవగాహన కలిగినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లోనే మాకు అభివృద్ధి చూపించిండ్రు, రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించిండ్రు. కానీ మీరు ఈరోజు క్షేత్ర స్థాయిలో మా కండ్ల ముందే కనిపిస్తున్న అభివృద్ధిని చూస్తున్నాం. రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, వేములవాడ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 3వ బ్రిడ్జే కానీ, 50 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పే కానీ, మురుగు నీరు మూలవాగులో కలవకుండా పైప్ లైన్ తోటి నిర్మాణం చేస్తున్నటువంటివి అభివృద్ధి మేము కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి మేము ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పినట్టు సందర్భం. నేను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, వేనాడు ప్రజలకు మీ అమూల్యమైన ఓటును ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి ఈ వేల పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం మీ సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద మేరతో గెలిపించవలసిందిగా పేరుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద మేరతో గెలిపించవలసిందిగా పేరుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.